ఎన్నోసార్లు ప్రభువుని కేవలం మనం శరీర మేలు కొరకు, స్వస్థతల కొరకు, అవసరాల కొరకు మాత్రమే ఆయన మనం కలిగి ఉంటూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన, ఇబ్బంది కలిగినప్పుడే ప్రార్థన, వ్యాధి వచ్చినప్పుడే ప్రార్థన, రుణాలు ఉన్నప్పుడే ప్రార్థన అనేటువంటి వారంగా ఉంటాం. యేసు ప్రభుతో మన సహవాసం ఎలా ఉండాలంటే ఆయన మన ధోనిలో, మన జీవితంలో, మన జీవన ప్రయాణంలో మనతో పాటు ఉండాలి. అంతే తప్ప కష్టంలో, శ్రమలో, ఇబ్బందులో మాత్రమే కాదు. వీళ్ళరా చాలా సందర్భాల్లో వైద్యులైన వారు కూడా చెప్తూ ఉంటారు. అనారోగ్యవంతులు వారికి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, ఇతను బతకడని చెప్పిన వాడు ఎలా బతికాడో మాకు అర్థం కావట్లేదని తల కొట్టేసుకుంటారు. ఇతను బ్రతికే అవకాశం లేదు, ఇతను రోగం నయము కాదు అని చెప్పేటువంటి వైద్యులు వారు వెళ్ళి కళ్ళ ముందు కనబడుతూ ఉంటే నువ్వు ఎలా బ్రతికావయ్యా, దేవుడే చేశాడు అద్భుతం అని చెప్తూ ఉంటారు. నిజమే పిల్లరా, మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే.